రాధ బయట కూర్చొని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో విక్రమ్ వచ్చి ఏంటి పరధ్యానం అని అడుగుతాడు. పరధ్యానం కాదు, సొంత ధ్యానమే. నువ్వే కాదు, నీ మాటలు కూడా అర్థం కావు అని విక్రమ్ అంటాడు. ఇంతలో మళ్ళీ రాధ నా మాటలు అర్థం చేసుకుంటే నేనేంటో అర్థమవుతుంది. నిన్ను అర్థం చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. అర్థాంగిని చేసుకున్నాక ఇంక అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇంకేం మాట్లాడుకు, నోరు మూసుకొని సూప్ తాగు అని విక్రమ్ అంటాడు. అయితే రాధ గాయమైన చేత్తో ఊదుకుంటూ కష్టంగా తాగుతుంది. ఇంతలో విక్రమ్ అలా ఇబ్బంది పడుతూ ఎంతసేపు అని తాగుతావు, ఇటీవు నేను తాగిస్తాను అని అంటాడు. అయితే విక్రమ్ పట్టిస్తుండగా రాధ విక్రమ్ను కన్నార్పకుండా చూస్తుంది. ఏంటి అలా చూస్తున్నావు? ఎప్పుడు బయటకు వస్తుందా అని చూస్తున్నాను. ఏంటి బయటకు వచ్చేది? మీ మనసులో నా మీదున్న ప్రేమ. ఇంతలో విక్రమ్ సీరియస్గా ఎన్నిసార్లు చెప్పాలి నీకు, నీ మనసులో నాకు నీ మీద ఏ ప్రేమ లేదు రాదు అని. మీ మనసులో నా మీద ప్రేమ ఉందని తెలియక విషయం మీకు తెలిసినా తెలియకపోయినా నాకు తెలుసు. ఆ ప్రేమ ఎలా బయటికి తీసుకురావాలో కూడా నాకు తెలుసు, తీసుకొస్తాను అని అంటుండగా విక్రమ్ చూస్తూ ఉంటాడు. తొందరలోనే మీలో ఉన్న ప్రేమని బయటకు తీసుకొస్తాను అని రాధ తనలో తాను నవ్వుకుంటుంది.